హార్వెస్ట్ అది, కానీ కాయ మటుకు వాళ్ళకండి. నెక్స్ట్ టైం నాకు చూడండి పెద్ద కాయ హార్వెస్ట్ చేస్తున్నాను. పండితే కోసుకొని తిన్నామండి మొన్న, తీగా ఉంది. పంచదార అంత తీపి కాదు కానీ తీపి తినచ్చు, స్వీట్ అయితే పర్లేదు. మీరు తీసుకెళ్ళి సాంబార్ పెట్టుకోండి. సపోర్ట్ అండి, వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాను, 3 years బ్యాక్ తెప్పించాను. ఇంకా పండుతుంది. వైట్ ఇచ్చాడు కానీ మరి ఇంకో వైట్ ఈరోజు మనం మిద్దె తోట గ్రూప్లో ఉన్న సునీల గారి ఇంటికి వచ్చానండి. ఇప్పుడు సునీల గారు వాళ్ళ ఇంట్లో చాలా మంచి మొక్కలు వేస్తున్నారు. పండ్ల మొక్కలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ప్రతి మొక్క గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సునీల గారిని పిలుస్తామండి, రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు మీ గార్డెన్ గురించి చెప్పండి. ఎన్నేళ్ళ నుంచి పెంచుతున్నారు? 5 years నుంచి పెంచుతున్నానండి. ఓకే ఓకే. చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మీ దగ్గర? పండ్ల మొక్కలు అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ చూడలేదు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చెప్తాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నాకు ఆ నోరు కూడా తిరగట్లేదు. కొన్ని అయితే ఎంత వెరైటీలు ఉన్నాయి. ఇది బనానా సపోటా వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాను, 3 years బ్యాక్ తెప్పించాను. ఉన్నాయి కాయలు, అంటే పొడవుగా ఉన్నాయి. ఇంకా అక్కడ పెద్ద కాయ ఉంది ముందు పక్క, చూపిద్దాం. చూడండి చాలా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా. అంటే టేస్ట్ చేశారు మీరు? చేశాను, బాగుంది. సపోటా లానే ఉంది, స్వీట్ గానే. దానిలాగా ఇంకేమైనా డిఫరెంట్ ఏం లేదు, కొంచెం సపోటా లానే ఉంది టేస్ట్. కానీ పెద్ద కాయ, స్వీట్ కూడా అట్లానే ఉంది. ఓకే ఓకే. బాగానే కాస్తాయి ఇవి కూడా? బాగా కాస్తాయి. పిందులు కూడా ఉన్నాయి, ఇంకా కూడా వస్తూనే ఉంది. మళ్ళీ పోతపాటి ఎప్పుడు అంటే కంటిన్యూగా ఉంటున్నాయండి. కాయ అనేది ఉంటూనే ఉంది. సీజన్ ఏం లేదు. ఇప్పుడు ఇది అయిపోయి ఇవన్నీ అయిపోయేసరికి ఇవి పోత రెడీ అయిపోతుంది. ఇక్కడ నేరేడా? వైట్ నేరేడు. ఇది కూడా ఫుల్ పోత వచ్చింది. ఓకే ఓకే. ఇదేమో చిన్నవి ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్స్, గుత్తులు గుత్తులుగా భలే ఉంటది కలర్ కూడా. ఇది చిన్న రోజా చెట్టు. ఇది ఆర్కిడ్, లైట్ పింక్ వస్తుంది. మొన్న అయిపోయినాయి ఫ్లవర్స్, దాదాపు 10 రోజులు అట్లా ఉంటాయండి ఫ్లవర్ పూస్తే. గుత్తులు గుత్తులుగా వస్తాయి, వాడిపోకుండా అలానే ఉంటాయి. ఇదే మామిడి చెట్టు. ఇది తాయి మ్యాంగో, మొన్నే రీసెంట్ తెచ్చాను, నెలవు. మీరు చెప్పిన బనానా సపోటా. ఇటు ముందుకు వెళ్ళగలిగితే పెద్ద కాయ చూపిస్తాను. ఫుల్గా కాయలు ఉన్నాయి. మాక్సిమం ఇది ఈ సైజ్ వస్తుంది. ఇదేనా? పెద్దదవ్వదు? ఇంకా పెద్దదవ్వదు. ఇది ఇంకా పండుతుంది అనమాట. కోసి పెడతారా? లేదు లేదు, చెట్లనే మాగించుకొని ప్రస్తుతానికి ఉంచినవి. ఇక్కడంతా కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిండిలు ఉన్నాయి. ఇది ఎన్ని ఇయర్స్ అయిందండి? 3 years ప్లాంట్ అండి. ఓకే. 1 year నుంచే స్టార్టింగ్, 1 year నుంచి స్టార్టింగ్. రెగ్యులర్ గా వస్తూనే ఉంటున్నాయి. ఇది మామూలు ఫ్లవర్స్ తెలిసిందే. ఇది ఒక రకం జామ వెరైటీ. ఇది సేమతుమ్మ అంటారు కదా, గొబ్బలు అంటారు. ఇది వైట్ నేరేడు, ఆల్రెడీ పూసేసింది. ఈ వీడియో చూసే కొద్దీ చాలా కొత్త రకం మొక్కలతో చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్ ఉంటుందండి. అందువల్ల స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చిన్న చెట్టు. ఇది బార్బడోస్ చెర్రీ కూడా ఫ్లవరింగ్ బాగా వచ్చింది. ఇక్కడంతా లోపల ప్లాంట్స్ అన్ని ఫ్రూట్సే కదండి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ కూడా ఉన్నాయా? ఫ్లవర్స్ తక్కువ. ఇవన్నీ ఒకసారి చూపిద్దాం రండి. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఇక్కడంతా ఇది మామూలు తాయి రెడ్. ఇక్కడ జామ అండి, జామ తాయి జామ అంట. చూడండి చిన్న చెట్టుకి ఫుల్ గా మొగ్గలు వచ్చినాయి చూడండి. అదొక వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్. అక్కడ ఇది జామ అండి, రెడ్ జామ. ఇది బార్బడోస్ చెర్రీ. ఊటీ చెర్రీనా? ఇది సరార్దన్ కాటన్ నేరేడు. ఓకే. అది రెడ్ రామ ఫలం. ఇదిగోండి ఫ్లవరింగ్ అంతా వచ్చింది చూడండి. ఇది ఒక నేరేడు. సరార్దన్ కాటన్ నేరేడు. సరార్దన్ కాటన్. బాగా పెద్ద కాయలు వస్తాయి, పెద్ద సైజు. కలర్ బ్లాక్ వస్తుంది, ముందు రెడ్ వచ్చి తర్వాత బ్లాక్ వస్తుంది. ఓకే ఓకే. చూడండి ఇది కూడా ఫ్లవరింగ్ కింద వేస్తున్నారు, నేల మీద వేస్తున్నారా? ఓకే.
అది అటు కూడా మొగ్గలు. అది ఇక్కడ చూపించండి. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది ఇదేమో తెలిసిందే కదా, స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది యాక్చువల్లీ థాయ్ జింజర్ అని ఇచ్చాడు కానీ జింజర్ కాదు, అదే షాంపూ జింజర్ అన్నాడు. కాదు, అది రావట్లేదు దీనికి. మరి ఇన్సులిన్ కూడా కాదు, అది ఇన్సులిన్ కూడా ఏదో షో ప్లాంట్. అపోలో హాస్పిటల్ ఒక దగ్గర చూసాను. ఇది క్యాట్ ఐ ఫ్రూట్ అండి. ఇది క్యాట్ ఐ. ఓకే, ఎలా ఉంటుంది ఫ్రూట్ తెలీదు. ఫస్ట్ టైం ఇది రావడం. చూడండి, క్యాట్ ఐ ఫ్రూట్ అంటే ఇది. ఫ్లవర్స్ బెల్ల ఉన్నాయి, సేమ్ నేరేడు టైప్ లో. ఓకే ఓకే. ఇదిగోండి, ఇది పెప్పర్. ఇక్కడ పెప్పర్ ప్లాంట్, బుషీ పెప్పర్ వచ్చింది చూడండి. ఇది ఒకటి. ఇదేనా ఫస్ట్ టైం రావడం? హార్వెస్ట్ చేస్తున్నారా? వేరే దానికి చేస్తున్నాను. ఇదేమో నిమ్మ చూడండి, సూది నిమ్మ అంటారు, విత్తనాలు లేని నిమ్మ. కాయ సైజ్ చూడండి. మళ్ళీ మొగ్గలు చూడండి, మొగ్గలు కూడా చూడండి. గ్రో బ్యాగ్ లో వేస్తున్నారా? మళ్ళీ ఎప్పుడు వచ్చి ఉండదు ఇటు బయట నుంచి. ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంట్? ఇది 4 years. ఇది కూడా చూడండి, ఆన్లైన్ లో తెప్పిస్తారా? ఇది ఆన్లైన్. వాళ్ళు పంపించేటప్పుడు డ్యామేజ్ ఏమి కావాలి? ఇంత మొక్కలు వస్తాయండి, చిన్న చిన్నవా? అందుకే మరి 4 years. ఇది కాలాపత్తి. ఇది ఓపెన్ చిన్న చిన్న రౌండ్ ఉన్నాయి ఇవి కదా? అంతేనా? అంతే. పొడవగలేవు. ఇవి రౌండ్ గా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటది. ఈ జామ చూడండి, అసలు జామ చెట్లు కూడా చాలా ఉంటాయి మీ దగ్గర. ఏం జామకాయ ఇది? ఇదేం వైట్ అని ఇచ్చాడు కానీ మరి పింక్ వైట్ అర్థం కావట్లేదు నాకు. మొన్న ఒక కాయ హార్వెస్ట్ చేసింది, ఫస్ట్ కాయ. కొంచెం లైట్ పింక్ అనిపించింది కానీ ఆత్రపడి కోసామేమో, కొంచెం వెయిట్ చేద్దాం అనుకున్నాం ఈసారి, అందుకని ఉడతలు కొడతాయని. పిందులు ఇది వైట్ కూడా. ఇది కూడా కాలాపత్తి వెరైటీనే, సపోటా. ఇదిగోండి ఇక్కడ ఇవి కూడా ఇటు నుంచి పిందెలు కనపడుతుంది. సపోటా చెట్లు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి, ఒక 3 రకాలు ఉన్నాయి. 3 రకాలేనా? చాలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. 3 ఇక్కడే ఉన్నాయి. 3 తాయి కాలాపత్తి. ఇది కూడా కాలాపత్తి. ఇది బనానా సపోటా. ఇది కాలాపత్తి. ఇది అది రెండు కాలాపత్తి. ఒకటి తాయి సపోటా. తాయి సపోటా. ఇంక లోపల ఏం లేవా? లోపల ఒకటి రెడ్ సపోటా అని ఇచ్చాడు కానీ రెడ్ కాదు అది, కానీ టేస్ట్ బాగుంటది. ఓకే, ఇక్కడ ఒకటి. ఇది కాలాపత్తి సపోటా. ఇది కాలాపత్తి. ఇది ఆ చిన్నది. ఇది అది తాయి. ఇది తాయి సపోటా. అది కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇది కాలాపత్తి సపోటా. ఇది బనానా సపోటా. ఇదేమో ఎల్లో మాల్టా. ఇది కూడా సపోటానా? ఎల్లో మాల్టా. మాల్టానా అంటే? మాల్టా బత్తాయి లాగా. పులుపు నిమ్మ. ఇదేమో తెలుసు కదా, నోని ఫ్రూట్. ఓకే, ఒక్క నిమిషం వాళ్ళకి. ఇది ఇట్రండి, ఇది చైనీస్ ఆరెంజ్ అంటారు సరే. ఇప్పుడు తెగ వస్తున్నాయి అంటే కాయలు. ఇది నేను 3 years బ్యాకే తెప్పించాను. ఇది కొన్ని మొగ్గలు చూడండి వస్తా ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఒకటి తెల్లగా కనపడుతుంది, స్టార్టింగ్ లో ఉన్నాయి. ఇంకా ఇగుర్లు పెట్టున్నాయి ఇప్పుడు. ఇగుర్లు పెట్టున్నాయి అక్కడక్కడ. ఇదిగోండి ప్రూనింగ్ చేసినట్టు మొన్న చేశాను. ఇదిగో ఇక్కడ ఒకటి, ఫ్లవర్ కూడా వచ్చింది. 3 దగ్గర అటు కూడా వచ్చున్నాయి. ఇంతకు ముందు కూడా ఫ్లవర్స్ వచ్చినాయి కానీ చిన్న కాయలే రాలిపోయినాయి. ఈసారి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇవన్నీ ఎక్కడ చూసి తెప్పిస్తారు? ఇది వెస్ట్ బెంగాల్. ఇది గ్రేప్ గోవా, గుత్తులుగా వస్తుంది అంటే గ్రేప్ గోవా. ఇది తైవాన్. అంతేనా ఉండడం? అట్లానే ఉంటుంది, కాకపోతే కొంచెం కలర్ ఉండేది, కలర్ తక్కువ ఉంది. లోపల కూడా ఇంకా ఉన్నాయండి, అవి చూపిస్తాము. మా దాని కూడా చూస్తూనే ఉంటది. ఇది చూడండి, అడవి మామిడి. ఆమ్రా అని కూడా అంటారు. ఇది ఎన్ని ఏళ్ళు అయిందండి? ఇది 3 years, 2.5, 3. ఓకే ఓకే.
ఈ ప్లాంట్ గురించి మళ్ళీ చెప్తా ఉండండి. ఇది మొగ్గలు కూడా చూపించండి. ఇది లలిత జామ అంటారు, ప్రతి ఇంట్లో పెట్టుకోవాలండి. ఇది లలిత జామ. లలిత జామ అది ప్రతి ఇంట్లో ఉండాలి. కాయ కూడా గింజలు కూడా సాఫ్ట్ గా ఉంటాయి, మరీ హార్డ్ గా ఉండవు. బాగుంటది, మంచి పింక్ రంగులో ఉంటది, బాగుంటది. ఇది రెండో మొక్క, నేను నేలలో ఒకటి పెట్టాను. లలిత జామ ఇది. లలిత జామ ఇంతకుముందు కాసింది. కాసింది, 5 కాయలు కాసింది. కాసిన తర్వాత ప్రూనింగ్ చేశాను. ఇదిగో చూడండి, అన్ని ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగురికి పిందెలు ప్రతి దానికి ఉంది. చూడండి పిందె, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అదే చూపిస్తాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి. అది చిన్నగా ఉన్నాయి ఇంకా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఒక మొగ్గ. అంటే కొంచెం పెద్ద అయితే 4 రోజులు అయితే పెద్ద అవుతాయి. అది చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా అర్థం కావట్లేదు మనకి. మామూలుగా అయితే విజువల్ లో కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇది ఒక మొగ్గ, ఇది ఒక మొగ్గ. అట్లా చెట్టంతా మొగ్గే మొత్తం. దాదాపు 30 కాయలు ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇది లలిత్ గోవా అండి, ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్క. మొత్తం అంతా కట్ చేసిన తర్వాత మొత్తం ఫ్రూటింగ్, మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయింది. అన్ని విచ్చుకున్నాక ఒకసారి మీకు ఫోటో పెడతాను. అక్కడొక్కడ ఉన్నాడు చూడండి, చూస్తా ఉంది. ఏం పేరు దాని పేరు? చూస్తుంది చూడు. ఇదండి, ఇది లలిత జామ. ఇది అంత మళ్ళీ అంత కాపలేదు దాన్ని చూపిస్తున్నా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇట్లా ఈ సైజ్ కాయలు, ఇంతకన్నా కొంచెం పెరుగుతుంది కాయ, స్వీట్ గా ఉంటుంది. ఇది పిఎన్ఆర్ రకం సీతాఫలం. ఇది నేను సప్తగిరి నర్సరీలో తీసుకున్నాను. గింజ చాలా తక్కువ ఉంటుందండి, గుజ్జు బాగుంటుంది. కాకపోతే పండటానికి చాలా టైం పడుతుంది. ఇటు శనగపిండంలో వచ్చింది కదా అని పండింది అనుకోవటానికి లేదు. ఇంకా కనీసం 1 month అన్న పట్టుండొచ్చు ఇది పండాలంటే. తొందరగా చెడిపోదు. ఇక్కడంతా పిందెలు ఉన్నాయి, పిందెలు. ఇప్పుడు 6 కాయలు ఉన్నాయండి. ఇటు ఇది ఎన్ని ఇయర్స్ అయింది? ఇది 2.5 years. ఎంత పడింది మీకు? 400, మొక్క 400 షిప్పింగ్. మీరు మొత్తం చాలా వరకు ఆన్లైన్ లో తెప్పించుకుంటారు. కొన్ని అంటే వెరైటీస్ కావాలంటే ఆన్లైన్ కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు కొంచెం లోకల్ నర్సరీలు దొరుకుతున్నాయి, మేము కొన్నప్పుడు లేవు. అంటే వచ్చినప్పుడు మీకు చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అంత మొక్క వచ్చింది. ఒక మోరడ్ ఉంటుంది, మొక్క 1.5 మోర అట్లా ఉంటుంది. అంటే డ్యామేజ్ కాకుండా నీట్ గా పెడతారు సప్తగిరి అయినా. నాకు వచ్చిన వాళ్ళందరూ దాదాపు మంచిగానే పంపించారు, డ్యామేజ్ పెద్దగా రాలేదు. ఇంతవరకు టేస్ట్ చేయలేదు. చేసాం, లాస్ట్ ఇయర్ కాసింది. గుజ్జు ఎక్కువ ఉంది అందుకని చెప్తున్నా. వాళ్ళు చెప్పింది కాదు, మొత్తం మీద ఈ కాయ మొత్తం మీద ఉంటే 15 గింజలు ఉంటదండి అంతే. మొత్తం కాయ మీద 15 గింజలు, ఈ కాయ మీద. ఇది ఈజీగా ఒక 400 grams ఉంటదండి కాయ వెయిట్. ఫస్ట్ కాయ అన్నమాట ఈ సంవత్సరానికి. ఇత్తనాలు తక్కువ అండి, దీని వెరైటీ స్పెషాలిటీ. గుజ్జు ఎక్కువ. 15 కూడా ఎక్కువ, 10 ఉండొచ్చు. ఈ పక్క కూడా ఇది ఒక రకం గంగా నర్సరీ నుంచి తెచ్చానండి. ఇది దీని పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఏదో సరంజ్ఞానం ఏదో చెప్పాడు, ఎస్ మీద వచ్చింది. ఇది ఒక వెరైటీ సీతాఫలం అని గుర్తు పెట్టుకున్నాను. ఇది 1.5 year అవుతుంది ఇది తెచ్చి. సెకండ్ కాపు. తర్వాత గుచ్చాను. ఇది ఈ మధ్య పెట్టాను ఇక్కడ 6 months బ్యాక్. అంతకుముందు వేరే ఉండేది, పెట్టాను. నెక్స్ట్ ఇంకా అక్కడ చాలా ఉన్నాయి కదా, అవన్నీ తలహరి చంబా అవన్నీ వెళ్దామండి. ఇక్కడ అడవి మామిడి కూడా ఉంది, అడవి మామిడిగా బాగా కాస్తున్నాయి. గ్రాఫ్టింగ్ చేశారు. ఇప్పుడు ఇది ఒక టేస్ట్ చేస్తామండి, చూడండి. ఇది పక్క బాగున్నాయి పెద్దగా. అయ్యో తాకితే ఊడిపోతున్నాయి. ఇది చూడండి, నాకు తాగ్గానే ఊడిపోతున్నాయి. టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఆల్రెడీ ఇంత కట్ చేస్తుంది. డిఫరెంట్ టేస్ట్ గా ఉంటదండి. మామిడి లాగా అనిపించదు కానీ అదొక వైల్డ్ మ్యాంగో కాబట్టి అదొక డిఫరెంట్ గా పులుపు కూడా ఉంది. పులుపు ఉంది, కొంచెం పండితే తీగా ఉంది. ఇది సూరినామ్ చెర్రీ. ఇదైతే కాయలు రాలేదు. సూరినామ్ చెర్రీ. ఇదేమో ఇది ఒక మందార, వైలెట్ కలర్ మందార. ఈ కలర్ మందార వస్తుంది ఇది. ఈ రోజా పూలు అయితే ఎవరు అందరం పూసింది. పూసింది తెచ్చుకుంటే స్టార్టింగ్ లో పూసింది, నాకు మళ్ళీ తర్వాత 10 పూల దాకా పూసింది. ఇప్పటికి ఫస్ట్ ఇదిగో మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి తర్వాత పూయట్లేదు నాకు. ఇప్పుడు ఇదిగోండి తీసి మళ్ళీ రీపాటింగ్ కూడా చేశాను, అయినా పూయట్లేదు. 2 మొగ్గలు వచ్చింది వీటికి, చూసారా? చూడలేదు. ఇది ఒక వెరైటీ మాత్రం అందరు అడుగుతున్నారు దీన్ని. అది కదా, అది కొత్త వెరైటీ అండి.
చాలా మంది కలర్ అంటే డబుల్ కలర్ డబుల్ కలర్ ఇంకా పెద్ద పువ్వు వచ్చింది యాక్చువల్లీ వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు కెమికల్స్ ఎక్కువ వేస్తారు కదా. ఓకే ఓకే. ఇది ఒక అడీనియం కలర్, ఇది కూడా బాగుంటుంది కలర్. పింక్ ముద్ద ముద్ద పింక్. ముద్ద పింక్. ఇదేమో ఇట్లా ఈ కలర్ లో వస్తుంది, కనకాంబరం కలర్. అదే ఇది ఒకటి పండితే కోసుకొని తిన్నామండి మొన్న, తీగా ఉంది. పంచదార అంత తీపి కాదు కానీ తీపి కానీ స్వీట్ అయితే ఉంది. తాగ్గానే ఊడిపోయేది. పర్లేదు, మీరు తీసుకెళ్లి సాంబార్ పెట్టుకోండి. తీసుకెళ్ళి లేదు మా పనాన్ని తీసుకెళ్లి భలే ఉందమ్మా పెట్టు నువ్వు అని చెప్పింది, నాకు పెడదాం అనుకుంటున్నాను నేను కూడా. అంటే పచ్చడి కూడా చేయొచ్చు అంటండి, కాయలుగానే కాయలు మన ఆవకాయ పచ్చడి చేయట్లేదు, అదే టైప్ లో చేయొచ్చు. బెంగాలీ ఆచార్ అంటారంట దీన్ని, బెంగాలీ మ్యాంగో పికిల్ అని కొట్టండి యూట్యూబ్ లో వస్తుంది. అది ఇవే కాయలతోనే వేస్ట్ చేస్తారంట వాళ్ళు. ఇట్లా ఈ సైజ్ కాయలు వచ్చినా కానీ చాలా విపరీతం అండి. అదే గుత్తులు గుత్తులు చూపించండి, గుత్తులు గుత్తులు అసలు గుత్తులు గుత్తులు ఎప్పుడు వచ్చిన కాయలు ఉంటాయి. మొన్న ఈ ఫ్యాక్టరీ అయిన వాళ్ళ అమ్మాయి ఏంటి ప్రెగ్నెంట్ అంటే ఒక గుత్తు ఇచ్చి పంపించాను అనమాట, గుత్తు ఇచ్చి పంపించాను మొన్న 3 రోజుల నాడు. అవునవును, వాళ్ళకి ఇంకా బాగుంటుంది అట్లా. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉన్నాయి అదే దాదాపు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయేటప్పటికి ఇదిగో ఇక్కడ ఫ్లవరింగ్, అది అక్కడ ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. అది ఎన్ని ఇంచెస్ పాట్ అది? ఇది సుమారు 80 ఇంచెస్ ఉండొచ్చు, 80 లీటర్స్ అంటే ఒక సుమారు ఒక 2 feet పై 2.5 feet ఉండొచ్చు అండి హైట్. అదే పెద్ద డ్రమ్లో పెద్ద డ్రమ్ 2.5 feet ఉండొచ్చు, హైట్ ఎక్కువ, వెడల్పు కన్నా. ప్లేస్ ఉంది కదా కింద వేయచ్చు కదా. కింద అంటే ఖాళీ ఎక్కడ ఉంది కింద చూడండి మీరు. ఇది దీని పక్కన మళ్ళా నామ్డాక్ గోల్డ్ మ్యాంగో, ఆ పక్కన దానిమ్మ, అటు పక్కన మళ్ళీ కటిమన్ మ్యాంగో ఉంది. దగ్గర దగ్గరగా ఉంది. దగ్గర ఇంకా అప్పటికి ఇంకా వేయటానికి లేక దీనిలో వేసింది. అన్ని అయిపోతే అది ఫుల్ అయితేనే ఇక్కడికి వస్తాం. ఇది మాత్రం నా కనులకి ఇంపుగా ఉంది, ఎన్ని నిలబడతాయో తెలియదు కానీ. ఏంటిది? ఇది స్వీట్ లైమ్, ఒక చిన్న కాయ కూడా ఉంది. ఇది ఒక కొత్త రకం వైట్ నేరేడ్ అనమాట. కాయలు వస్తే ఈసారి చూపిస్తాను, నెక్స్ట్ ఇయర్ కి వస్తాయి. ఏం సపోర్ట్? వాడు రెడ్ సపోర్ట్ అని ఇచ్చాడు. యాక్చువల్ ఏం సపోర్ట్ అయితే ఎల్లో కలర్ కొన్నాను, కానీ కాయ ఆరెంజ్ కలర్ లేదు కానీ చాలా స్వీట్ గా ఉంటుంది. సైజ్ కూడా పెద్ద సైజ్. ఇది ఇక్కడ కూడా చూడండి. నాకు అర్థమైనంత వరకు మొక్కలు సపోటాలు సీతాఫలాలు కాదు, నాకు అర్థమైన మొక్కల్లో తక్కువ కాపు వస్తే సైజ్ పెరుగుద్దండి, ఎక్కువ కాపు వస్తే సైజ్ తగ్గుద్ది. ఎక్కువ బాగా ఏ చెట్లు నేను అదే అబ్జర్వ్ చేశా. పూత ఇది బానే ఉంది కదా, పూత ఉంది కానీ కాయలు మొదలవలేదుగా. ఈ కొంచెం ఇక్కడే కాసిన కాయలు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది, బలంగా వస్తాయి మొదటి కాయలు కదా. ఇదిగోండి ఇది చూడండి, ఇప్పుడు అక్కడ రౌండ్ అంటే పెద్ద ఇదిగోండి మారుతుంది చూడండి. ఓకే ఓకే. అది ముందు మొదటి రౌండ్ గానే ఉంది, తర్వాత ఇది తొందరగానే పండుతుంది, రంగు వస్తుంది. మా మనవడు వస్తాడని ఉంచాను. అది ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి, అది గట్ట ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇదిగోండి, అక్కడ ఇక్కడంతా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇటు కూడా తీయండి, ఇటు బాగా పిందె ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి, ఎక్కువగా. అదే ఇంకా ఇవంతా కూడా పోతుంది, ఇంకా ఇవంతా కాయలు వస్తాయి, కంటిన్యూస్ గా ఉంటాయి. ఇది అంత కంటిన్యూగా ఉండదు కానీ పర్వాలేదు. అవైతే బయట అయితే బాగా కంటిన్యూ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పోతుంది. అంటే ఇంకెన్ని నెలలు పడుతుంది ఇది వచ్చేదానికి? కనీసం 2 months పడుతుంది. 2 months. మే ఎండింగ్. ఏమి ఇస్తారు వీటికి ఎరువులు? ఇప్పుడు మామూలు నేను మేక ఎరువు, మల్చింగ్ వేసేస్తుంటాను, ఆకులు పోనీ అన్ని అలా పడేస్తుంటాను. మళ్ళా అదేంటి ఎక్కువ మేక ఎరువే. ఇంకా జీవామృతం, ఈ మధ్య జీవామృతం కూడా ఇస్తున్నా. ఆడ పప్పాయ చెట్టు ఉన్నట్టుంది కదా, గోల్డెన్ ఎల్లో. ఇది తాయి నిమ్మ, ఇది దళహరి చంబా అంటారండి, కేరళ నుంచి తెప్పించాను. ఇది ఫస్ట్ కాపు. ఇది నెల్లూరులో చుట్టుపక్కల ఎక్కడ ఉండకపోవచ్చు నాకు తెలిసి, మోస్ట్లీ. ఓకే. అది ఈ కేరళ నుంచి వచ్చింది నాకు. ఇది ఇది ఫస్ట్ కాపు. పెద్ద కాయ వస్తుందంట, రెడ్ కలర్ లో ఉంటుందంట. చూసేదానికి వాటర్ యాపిల్ పూతలాగా. వాటర్ యాపిల్ దళహరి చంబా, అదొక వెరైటీ ఆఫ్ వాటర్ యాపిల్ అన్నమాట. పేరు దళహరి చంబా. మన యూట్యూబ్ లో కొడితే వస్తుంది. ఇది ఫస్ట్ కాప్ అన్నమాట. పెద్దవైనాక మీ దగ్గర ఉండే మొక్కలు ఇంకెవరి దగ్గర లేవు అంత? ఉంటాయండి, కాకపోతే కొన్ని వెరైటీస్ ఉండవు. చాలా అంటే మీ దగ్గర ఉండేవి నాకు తెలిసి ఎవరి దగ్గర లేవు మన గ్రూప్ లో. ఇది తాయి నిమ్మ, తాయి నిమ్మ. ఇంకా కొన్ని ఫ్లవర్ అయిపోయినాయి కాయలు, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడే పోతుంది కూడా, అక్కడ అప్పుడప్పుడు వస్తా ఉన్నాయి. అదే డ్రాగన్ ఫ్రూట్. అది డ్రాగన్, ఎల్లో డ్రాగన్ 2 ఉన్నాయి. ఓకే. ఇది చూడండి కరివేపాకు, బ్రెజిలియన్ కరివేపాకు, బో.
దానికి కూడా మిల్లీ బగ్స్ వచ్చినాయి. చేసి చూడలేదు నేను, ఇప్పుడే చూసా. స్టార్టింగ్ లో స్టార్టింగ్ తీసేస్తారు రేపు మార్నింగ్. భలే వాసన ఇది. బాగుంటది. చేసా. ఇది బ్రెజిలియన్ కరివేపాకు అండి. ఇది స్మెల్ అయితే భలే ఉంటది. ఇది ఆకులు అయితే సన్న సన్న ఆకులు ఉంటాయి. ఆ కరేపాకు ఏంటంటే మనకి కూరలో వేసుకున్నా కూడా పిల్లలు తీసి పడేయకుండా కలిసిపోతుంది కూరలో ఈజీగా. పైగా 4-5 రెమ్మలు వేసుకున్నా మనకు మంచిదే, మనకు ఉంటే కనుక వేసుకోవచ్చు, కలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. నేను కరేపాకును అయితే తుంచి కోసేస్తా చిన్న ముక్కలు. నాకు తెలిసి చిన్న ఆకులు ఉన్నాయి కాబట్టి ఇది కొయ్యక్కర్లా, డైరెక్ట్ గా. అవును, అంటే వేస్ట్ కాకుండా నేను పెద్ద కరేపాకుని కంపల్సరీ ముక్కలు చేసేస్తా. హెల్త్ బెనిఫిట్స్ అవును, మనం ఉండే చెట్టును బట్టి మనం వేసుకోవచ్చు. పెద్ద చెట్టు అయింది అనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు. అంటే నాకు అందుకని ఇది బాగా నచ్చింది. అవును, నాకు కూడా నచ్చింది, చాలా బాగుంది. నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను. తెచ్చుకోండి. ఇంకా నర్సరీలో దొరుకుతుంది. నేను ఇది కూడా సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించాను. చికెన్ క్లా మల్బరీ అండి. ఇది ఆకులు డిఫరెంట్ గా అనిపించినాయి. నేను ఇది KPS నర్సరీ తమిళనాడు నుంచి తెప్పించాను. ఫుల్ ఫ్లవరింగ్, ఇది బాగా ఫస్ట్ టైం రావటం అండి, ఇంత ఫ్లవరింగ్ రావటం. చికెన్ క్లా మల్బరీనా? ఇదేమో బ్రెజిలియన్ లాంగ్ మల్బరీ. ఇది కాయలు లేవు కానీ బాగా ఇంత పొడవు కాయ వస్తుందండి. ఇది మల్బరీ. ఇది లాంగ్ బ్రెజిలియన్ లాంగ్ మల్బరీ, బాగా ఇంత పొడవును ఉంటుంది. ఇది 3 కాయలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ ఫ్రూటింగ్ రాల. ఇది ఒకటి ఎవరి దగ్గర ఉండదండి. బ్లాక్ బెర్రీ జామకాయలు, బ్లాక్ బెర్రీ జామకాయ. ఓకే, ఇది బ్లాక్ బెర్రీ జామ. లోపల నల్ల క్రీమ్ లాగా ఉంటుందంట. క్రీమ్ లాగా లోపల వస్తే తెలుస్తుంది. ఓకే ఓకే, తర్వాత కొంచెం పెద్ద కుండీలోకి మారుస్తాను. ఇది మామూలు తాయి మల్బరీ. ఇదేమో బాగా థిక్ రెడ్ ఉంటదంట, చూడాలి. ఇది మామూలు ఫెయిల్ అయింది, లోపల పురుగులు వస్తున్నాయి అని అన్నాడు యాక్చువల్లీ, కానీ తెచ్చి పెట్టాను. చూడాలి. ఇవి ఒక 5 కాయలు దాదాపు వచ్చినాయండి. ఇదే ఫస్ట్ కాపు. ఇంతకుముందు పూత వచ్చి రాలిపోయింది. ఇది సింహాచలం సంపంగి. పూలు వస్తున్నాయా? ఇదిగో మొగ్గ ఒక 10 పూలు పూసినాయి. ఇదిగోండి మొగ్గలు. ఇదిగో ఇక్కడ కూడా ఫుల్ మొగ్గలు వచ్చింది. అదే రండి, పప్పాయి తీస్తాం. ఇది స్ట్రాబెర్రీ జామ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రాబెర్రీ జామ కాయలు అయితే రాలేదు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఎక్స్పెక్టేషన్. చిన్న చిన్నవి ఉంటాయి, రెడ్ కలర్ లో ఉంటాయి. ఇది వినుంటారు బాగా. ఈ పప్పాయని గార్డెన్ లో మీకు అందుతా? సునీల వాళ్ళ గార్డెన్ లో ఎన్ని కొత్త రకాల మొక్కలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. దీన్ని ఇండోనేషియన్ పప్పాయ అని కూడా అంటారు. ఇది ఎల్లోగా ఉంటే లోపల మాగవండి, కొంచెం బాగా ఇంకా ఆరెంజ్ కలర్ రావాలా. కానీ మీకు చూపించాలని ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాను, నేనే బోణి చేస్తున్నాను మీకు. ఇక పైన కొంచెం కలర్ ఉంది, ఇది కోస్తున్నాను చూడండి. వస్తుందా? చూడండి, రౌండ్ తిప్పండి. వచ్చేసింది. ఓకే, కాయ మాత్రం కలర్ వస్తుంది, కొంచెం కలర్ వస్తుంది. అదే అందుకనే హార్వెస్టింగ్ మాత్రం గాయత్రి గారు, కాయ మాత్రం నాకే. కాకపోతే నెక్స్ట్ టైం వస్తాం. అంతే అంతే అంతే. ఇదండి ఫస్ట్ హార్వెస్ట్ నాది, కానీ కాయ మటుకు వాళ్ళకండి. నెక్స్ట్ టైం నాకు ఇది ఉంది చూడండి, పెద్ద కాయ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను. నాకు ఇది నెక్స్ట్ టైం నేను తీసుకుంటాను. ఓకే, అంటే టేస్ట్ మీకు చూపించేదానికని నేను వచ్చి వీడియో చేస్తాను. ఇది మలేషియన్ ఆరెంజ్ కోకోనట్, ఆరెంజ్ కలర్ లో ఉంటాయి చూడండి కింద కాడలు. ఇవి ఆరెంజ్ కొబ్బరి బొండలు ఆరెంజ్ కలర్ లో చూసుంటారు కదా బయట, ఆ వెరైటీ అన్నమాట. నీళ్లు బాగా వస్తుందంట. షార్ట్, మన 3 అడుగుల ఎత్తుకే కాయలు వచ్చేస్తాయి అంట. ఇంకా 1 ఇయర్ కి వచ్చేస్తా. ఇంకా 2 ఇయర్స్ కి. ఇది 1 ఇయర్ మొక్క, 3 ఇయర్స్ కి వస్తుంది అన్నారు. ఇది 1 ఇయర్, ఇంకా 2 ఇయర్స్ కి. బాగా పెద్దదిగా ఉంది కదా? బాగా పెద్దదిగా ఉంది. ఈసారి ఎక్కువ కాయలు రావాలి. ఎన్ని వస్తాయో చూడాలి. వస్తాయి. ప్రూనింగ్ చేసేయండి. వస్తాయి, చేస్తాను. ఇది మటుకు చాలా బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చింది. నాకు కూడా ఈ కలర్ ఎట్లుంది చూడండి. అవును, గింజలు ఎక్కువ ఉంటే కనుక 10 మీరు ఉంచుకొని ఎవరికన్నా ఇద్దాము. చాలా మంది అడుగున్నారు గింజలు. అంటే ఫస్ట్ టైం నేను చూడడం, ఇది ఏదో వీడియోస్ లో చూడడమే కానీ అందరు చాలా మంది అడిగారు గింజలు. ఇది మల్టీ విటమిన్ ప్లాంట్. ఈ ఆకు మధ్యలో తెల్లగా ఉంటుంది, అదే మీకు గుర్తు. ఇట్లా వైట్ గా ఉంటుంది ఆకు మధ్యలో. ఇట్లా దీంతో పొడి కూడా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు.
ఇది మిస్ ఇండియా వాటర్ యాపిల్ అండి, వాటర్ బేర్ అండి. ఇది కాయ తిన్న ప్రతి ఒక్కళ్ళు యాపిల్ కి కొంచెం తక్కువ స్వీట్ ఉంది అన్నారు, అంతే. అందరు చాలా బాగుంది అన్నారు ప్రతి ఒక్కళ్ళు తిన్నోళ్ళు. మొన్నటి దాకా పెద్ద సైజ్ వస్తుంది. బాగా ఈ సైజు మరీ పెద్దది కాదు, కానీ పెద్ద సైజే వస్తుంది. బట్ మొన్నే కట్ చేశానండి. మళ్ళీ ఇది ఫ్రూటింగ్ చూడండి, మళ్ళీ ఫ్లవరింగ్ అంతా ఫుల్ గా వస్తూ ఉంది. అంతా ముందు వచ్చాయి కాయలు. మొన్నటి దాకా తిన్నాం. అవునా? ఒక 10-15 days బ్యాక్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. చీకటి అయిపోయింది. చీకటి అయిపోయింది. ఇది మళ్ళీ వస్తుంది పోత, అందుకని కట్ చేయలేదు. ఇంకా అది చాలా వరకు తీసేసాను కదా, పైకి ఉన్నాయి కదలండి. ఇది విత్తనాలు లేనిది. ఏంది ఇది? సీడ్లెస్ యాపిల్ బేర్, విత్తనం ఉండదు అస్సలు, మొత్తం తినేయచ్చు అనమాట. అది బాల్ సుందరి యాపిల్ బేర్ అట్ లాస్ట్ ఉంది. అదొక వచ్చింది కదా అది. అది ఇంకా మొన్న కట్ చేశాను దీంతో పాటు. యాక్చువల్లీ బాల సుందరి టేస్ట్ చాలా ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా కాసింది. ఇది కూడా కాసింది. ఒక 5 కాయలు 6 కాయలు వచ్చింది. చీకటి అయిపోయింది. ఇదంటే పెట్టి 6 నెలలు అయింది వచ్చి పెట్టి. యాక్చువల్లీ ఇది మామూలు రెడ్ అని తెచ్చాను. ఇంకా కాయలు అక్కడ ఉండగా ఒక కాయ కూడా రాలే. ఇప్పుడు ఇక చూడాలి. అదేమో బిలింబి, అది బిలింబి ఉసిరి, బాగా దొండకాయ లాగా వస్తుంది. అది బిలింబి ఉసిరి. ఇంతకుముందు చెన్నైలో చూస్తే ఫస్ట్ ఇది బిలింబి ఉసిరి. ఇది అమృత పండు. సైజ్ ఎంత? ఇది కూడా బాల్సుందరి. అది కూడా చూడండి అక్కడ ఉంది. ఇక్కడ చిన్న 2 మొక్కలు తెప్పించాను. అది అక్కడ ఉంటే ఇక్కడికి మార్చి షిఫ్ట్ చేశాను అనమాట, ఎండ బాగా తగులుద్దని. బస్సు వెళ్ళి పెట్టున్నారు మీరు? మేము పెట్టలేదు, మా ఆయన పెట్టారు. ఈ బస్సు చూపిస్తా ఉండండి. మాకు బస్సు లేకపోతే ఇంకా బాగా ఎండ వస్తుంది దానికి. వరల్డ్ లో స్వీటెస్ట్ జాక్ ఫ్రూట్ అండి అది. J33 అంటారు. ఇది వరల్డ్ లో స్వీటెస్ట్ జాక్ ఫ్రూట్ అనమాట. ఒక రెడ్ గా ఉంటది అదే. ఇది రెడ్ గా ఉండదు, ఇది ఎల్లోగానే ఉంటుంది. ఇది సిద్ధు జాక్ రెడ్ గా ఉంటది. ఇది రెడ్. ఇది రెడ్. ఇది కిందది కూడా రెడ్. ఇది బుషిగానే పెరుగుద్దంట, హైట్ పెరగదంట. డాంగ్ సూర్య అంటారు దీని పేరు. డాంగ్ సూర్య. అదేమో సిద్ధు జాక్. ఇది మంచి కాపర్ కలర్ లో వస్తాయి తొనలు. సిద్ధు జాక్. ఇది విత్తనాలు లేదండి, విత్తనాలు ఉండవంట. పనస ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పనసలు? 5 రకాలు ఉన్నాయి. ఇంకొకటి అటు వెనకమాల ఉంది గమ్లెస్. ఇది ఒక యాపిల్ పేరు. ఇది మలేషియన్ చెంబా, బాలి చెంబా అంటారు, మలేషియా వెరైటీ అన్నమాట. ఇది బాలి చెంబా. ఇది స్ప్రింగ్ జామ. ఇది ఈసారి వర్షాకాలం ఏమైనా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. నాకైతే ఈ మొక్కలన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాయండి. మీ అందరు కూడా బాగా నచ్చుంటుంది. ఇంతటిది గార్డెన్ టూర్ అయిపోలేదండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.